ఇవ్వండి విన్నారా? ఇవాళ నేను మీకు ఆనపకాయతోని మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. రండి ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఈ ఆనపకాయని తీసుకొని తొక్కలన్నీ పీల్ అయితే చేసేసుకొని ఇలాగా స్లైసులు లాగా కట్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని దాని మీద ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి అన్నీ బాగా మిక్స్ అయినట్టు మిక్స్ అయితే చేసేసుకోవాలి. అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ స్లైస్ అన్ని రెండు వైపులు బాగా ఫ్రై అయితే చేయాలి. 2 సైడ్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ స్లైస్ని తీసుకొని ఒక బౌల్లోనైతే ఉంచుకొని దాని మీద ముందుగా బీట్ చేసుకున్న పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పోపుని ఈ పెరుగులోని వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఇది రైస్తోని చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది నాకైతే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్